ప్రస్తుతం చిన్ని సీరియల్‌లో మనకి కనిపిస్తున్న ఉషా టీచర్ అసలు ఎవరు? నిజంగానే ఆమ మన కావేరీనా? లేకపోతే కావేరి నిజంగా చనిపోయిందా? అసలు ఏం జరుగుతోంది అనే విషయాన్ని గనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కావేరి చాలా నెమ్మదస్తురాలు. అయితే కావేరిని నిజంగా ఆ జైల్‌లో నుంచి బయటకి తీసుకొస్తే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ రోజు అందరూ అంటే అటు నాగవల్లి, ఇటు దేవ, మరొక పక్కన ఆ జైలర్ భైరవి, ఇంకా తన మనుషులు అందరూ కూడా కావేరిని సెంటర్ చేసి తనని చంపేసే వరకు తీసుకువెళ్ళిపోయారు. ఆ రోజున మనకెక్కడా కూడా కావేరికి సంబంధించిన మృతదేహం కనిపించదు. అవునా? అయితే ఆ మృతదేహం కనిపించదు. అసలు ఏమి కూడా మనం చూడలేదు. కావేరి చనిపోయిందా అంటే చనిపోయింది. ఆఖరికి సత్యం బాబు అలాగే చిన్నీలు కూడా కావేరిని అసలు చూడలేదనమాట. ఇక మ్యాటర్‌కొస్తే నిజంగా కావేరిని బయటికి తీసుకొద్దామని చెప్పేసి సత్యం బాబు, లాయర్ హరి, అంతేకాకుండా ఆ రోజున బాలరాజు అందరూ కలిసి హైదరాబాద్‌కి వెళ్లి మళ్ళీ కేస్ రీఓపెన్ చేయించాలనుకుంటారు కదా! కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కేస్ రీఓపెన్ చేయించిన తర్వాత దేవ ఊరుకుంటాడా? 2 రోజుల్లో మొత్తం చిన్ని ఫ్యామిలీని, అలాగే కావేరిని, బాలరాజుని అందరిని చంపేస్తాడు. దానికి తోడు ఇప్పుడు ఇంకొక ఫీమేల్ దేవా వర్షన్ అయిన మూర్ఖురాలు నాగవల్లి కూడా రెడీ అయింది. ఆమె కదా ఈ ముగ్గురు జైలర్‌ని పెట్టి చంపించేసింది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే హఠాత్తుగా ఆ రోజున బాలరాజు మాయమైపోతాడు. అవునా? అయితే బాలరాజు ఎక్కడికి వెళ్ళాడన్న విషయాన్ని ఇప్పటికి కూడా బాలరాజు ఎవ్వరికీ చెప్పడనమాట. సో, మనకు అర్థమైందేంటి? బాలరాజు ఆ రోజు ప్రమాదం జరిగే ముందు ఏదో చేశాడు. అయితే అయితే మనం గమనించాల్సిందేంటంటే, బాలరాజు ఆ రోజు సడెన్‌గా ప్రత్యక్షమవుతాడు. ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా అసలు తనెక్కడికి వెళ్ళాడు, ఏంటనేది చెప్పడు. కావేరి శవం ఎదురుగుండగా కనిపిస్తున్న చిన్ని అలాగే సత్యం బాబులతో కూడా ఒక్క మాట కూడా మాట్లాడడు. అయితే అందరితో పాటు తను కూడా కావేరికి కర్మకాండలు చేస్తాడు. ఇక నిన్నటికి నిన్న తన కూతురు కోసం పీటీ టీచర్‌ని తన్ని కాపాడుకుంటానని చెప్తాడు. అయితే పీటీ టీచర్ పక్కన కూర్చుంటే, తన కావేరి పక్కన కూర్చున్నట్టే మురిసిపోతుంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడే బాలరాజు ఒక సూపర్ డూపర్ గేమ్ ఆడాడు. అదేంటి అంటే మీరు ఒక విషయాన్ని గమనించండి. అసలు నిజంగా కావేరిని బయటికి తీసుకొచ్చిన అక్కడ దేవ, నాగవల్లి ఇద్దరు కూడా బతకనివ్వరు కావేరి. సో, బాలరాజు ఒక సూపర్ ఐడియా ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ నాగవల్లికి దేవ ఒక కుట్ర తెలియాలి. రెండో పాయింట్ అసలు దేవ తన వేలుతో తనే కళ్ళు పొడుచుకోవాలి. ఇప్పటి వరకు ఏం జరుగుతోంది? బాలరాజు ఆ ఒక్క ఆధారాన్ని పాడు చేశానని అనుకుంటున్నాడు. దేవ ఏంటి? దేవాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. సో, ఇక్కడ మ్యాటర్ ఏమవ్వాలంటే దేవ అంతట దేవానే నేనే నా భార్యని చంపానని ఒప్పుకోవాలి. అప్పుడు కానీ చిన్ని ఫ్యామిలీకి, కావేరికి, బాలరాజుకి గండం తప్పదు. ఎందుకంటే ఇప్పటికి కూడా దేవ బాలరాజు చచ్చిపోయాడు అన్నా కూడా లేదా కావేరి చచ్చిపోయిందన్నా కూడా నమ్మకుండా వాళ్ళ ఓన్ ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. అయితే ఇదంతా గనుక మనం చూసినట్టయితే అసలు నిజంగా కేస్ రీఓపెన్ చేసి, ఆ చెట్టు కింద ప్లీడర్ హరి వాదించినా కూడా కావేరి బయటకు వచ్చిన రెండో రోజుల్లో దేవ అందరిని మాస్ చేస్తాడు. అందుకని ప్రపంచం దృష్టిలో కావేరి చచ్చిపోయింది అని చెప్పేసి బాలరాజు నమ్మిస్తున్నాడు. అందుకనే మీరు గమనించండి. ఇక కావేరి మాయమైన నెల రోజులు అని చెప్పడం జరిగింది. కావేరికి అక్కడ అగ్ని ప్రమాదం జరిగి కొంతవరకు తను బ్యాడ్ అయిందనమాట. అంటే ఇదయింది. ఇక కావేరి ప్రస్తుతం ఏమైందంటే, కావేరి గురించి చెప్పాలి అంటే ఆహ్, తను ఆ ప్రమాదం నుంచి, ఆ గాయాల నుంచి కోలుకొని ఉషా టీచర్‌గా వస్తుందనమాట. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఉంది. అసలు ఉషా టీచర్ ఎవరు? రికార్డ్స్ ఎవరు? అంటే తను కూడా గతంలో ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి తెలుగు రాదు. కానీ ఆ అమ్మాయి చనిపోయింది. అదే విషయాన్ని బాలరాజు కనిపెడతాడు. నువ్విప్పుడు నువ్వు కావేరిగా కాదు. పీటీ ఉష అంటే ఉషా టీచర్‌గా నువ్వు మారిపోవాలి. ప్రపంచాన్ని నమ్మించాలి అంటూ తనను తానే చేస్తాడు. అందుకనే ఎవరి మీద అంత విసుగు చూపించదు గానీ, చిన్ని మీద, సత్యం బాబు మీద విసుగు చూపిస్తుంది. ఎందుకంటే, తను గనక చిన్నికి దగ్గరైతే, ఇక ఆ అమ్మతనం నుంచి తను బయటికి రాలేదు. ఎట్లా అయినా సరే,
తనని తాను నియంత్రించుకుని తనే ఉషా టీచర్ అనే ప్రపంచాన్ని నమ్మించి అడ్డుగా వెళ్ళాలి. దేవాకి అడ్డుగా వెళ్ళి తనని తాను మలుచుకోవాలి. ఈ నెల రోజుల పాటు తను ఫైటింగ్‌తో పాటుగా అన్నీ నేర్చుకుని ఆఖరికి ఒక అద్భుతమైన అమ్మాయిగా వెలుగులోకి వస్తుంది. సో, ఇప్పుడు ఉంటున్న ఉషా టీచర్ ఎవరో కాదు ఫ్రెండ్స్, మన కావేరినే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.